ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నిజమే, ఉద్యమాలు చేసే సందర్భంలో అనేక సార్లు ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, ఎత్తు పల్లాలుంటాయి. స్వాతంత్ర సమరంలో కూడా చూసాం మనం. ఒకసారి ముందుకురికి, ఒకసారి వెనక్కొచ్చి అనేక ఎదురు దెబ్బలు తిన్నాం. కానీ ఆ రోజు యువకులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు. భగత్ సింగ్ ఏం చేశాడు? జలియన్ వాలాబాగ్ దురంతానికి ప్రతీకారాన్ని ఎలా తెచ్చుకున్నాడు? ఉధమ్ సింగ్ ఏం చేశాడు? చంద్రశేఖర్ ఆజాద్ ఏం చేశాడు? వాళ్ళెవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో లాలా లజపత్ రాయ్ని లేకపోతే ఇతర స్వాతంత్ర సమరయోధుల మీద దాడులు చేసిన వాళ్ళను కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్నారు తప్ప వాళ్ళెవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కూడా నాకు బాగా తెలుసు. నాకు మా కథ ఒక సంఘటన చెప్తారు. మా ఊరి మీద ఒక జమీందారు గుండాలు వచ్చి దాడి చేసిపోతే తెల్లవారేసరికి ఆ దాడి చేసిపోయి ఎక్కడో ఒక చోట క్యాంప్ వేసుకొని వాళ్ళంతా గుండాలంతా సేద తీర్చుకుంటూ ఉంటే ఆ ఊరు యువకులంతా వెళ్ళి ఆ క్యాంపు మీద దాడి చేసి ఆ గుండాలను కాల్చి చంపి మరీ వచ్చారు. మన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో గాని స్వాతంత్రోద్యమ చరిత్రలో గాని యువకులెవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు, చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం గెలుస్తున్నాము. మీకు కోపం వచ్చినప్పుడు దాన్ని మరో రకంగా ప్రదర్శించండి తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఉద్యోగ సంఘాల జేఏసీ కో చైర్మన్, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అన్న విఠల్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. మిత్రులారా, 849 మంది తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న తర్వాత మరొకసారి ఇవాళ ఇందిరా పార్కు ఈ సభా వేదిక నుంచి మనం మాట్లాడుతున్నాం. మరి సరిగ్గా రెండవ దఫా బొజ్జా నాయక్ ద్వారా ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. బొజ్జా నాయక్ ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భంలోనే టిబెట్ స్వాతంత్ర్యం కోసం ఢిల్లీలో టిబెట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దాన్ని ప్రపంచ పత్రికలు, మీడియాలన్నీ కూడా మరి పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి సందర్భం. మరి సరిగ్గా టిబెట్ లాంటి స్వాతంత్రం కోసం పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంలో శ్రీకాంతాచార్యలాగా అక్కడ ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం, ఇక్కడ అట్లాంటి సందర్భం 849 మందిని కోల్పోయింది. మరి నిజంగా ఇవాళ ఇంతకుముందు శేఖర్ రెడ్డి గారు చెప్పిండ్రు, భగత్ సింగ్ ఎట్లా పోరాడిండు, ఉధమ్ సింగ్ ఎట్లా పోరాడిండు, చంద్రశేఖర్ ఆజాద్ ఎట్లా పోరాడిండు. ఆ పోరాట పంతాన్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ తెలంగాణ యువత. అవసరమైతే అట్లాంటి పోరాటాన్ని కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఆత్మహత్యలు చేసుకోకూడదు అనేది మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఇప్పటి వరకు 1956 కన్నా ముందు తెలంగాణ కావాలని అడుగుతున్నాం. 1956 కన్నా ఉన్నటువంటి ఏ తెలంగాణ అయితే ఉందో ఆ తెలంగాణ కావాలని ఇవాళ మనం అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగానికి అనుగుణంగా మన డిమాండ్ని అడుగుతా ఉన్నాం. రాజ్యాంగం పైన గౌరవించి, పార్లమెంటరీ వ్యవస్థను గౌరవించి, శాసనసభను గౌరవించి మన డిమాండ్ అడుగుతున్నాం. మరి కేంద్రంలో మౌనముద్ర, రాష్ట్రంలో మౌనముద్ర, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆంధ్ర సభగా మారినటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ ప్రజలు మరొకసారి ఇంకో రూపంలో ఆలోచిస్తే పరిణామాలు ఎట్లా ఉంటాయో ఒకసారి ఆలోచించాలి. ఇప్పటి వరకు 1956 కన్నా ముందు తెలంగాణ అడుగుతున్నాం. మరి అవసరమైతే భవిష్యత్తులో 1948 కన్నా ముందున్నటువంటి తెలంగాణ కూడా అడిగితే మరి రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉంటాయో పాలకులు ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. మరొకసారి తెలంగాణ యువతకు విజ్ఞప్తి చేసేది, ఇవాళ ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, మేమంతా ఉన్నాం పోరాడడానికి, అందరం కలిసి పోరాడడం తప్ప ఆత్మహత్య చేసుకోకూడదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు లెక్చరర్స్ ఫోరం అధ్యక్షులు కత్తి వెంకటస్వామి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మన వీరులకు. తెలంగాణ రాష్ట్రం సాధించుకునే క్రమంలో మనం విజయానికి దగ్గరగున్నటువంటి ఈ సమయంలో ఏ విద్యార్థులు, ఏ యువకుల యొక్క భవిష్యత్తు కోసం ఈ పోరాటం జరుగుతున్నదో ఆ యువకులు, ఆ విద్యార్థులే
తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోతే పోరాడేది ఎవరి కోసం అనేటువంటిది ఇవాళ నాయకత్వంలో నైరాశ్యం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఏ విద్యార్థుల కోసం మేము పోరాటం చేస్తున్నామో ఆ విద్యార్థుల భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు కూడా పోరాట పటిమను పెంచుకోవాల్సిన అవసరమే కానీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదనేటువంటి చాలా స్పష్టం. ఢిల్లీ గద్దెని కదిలించడానికి ఎలక్షన్ ఒక వారధైతే ఎలక్షన్ ద్వారా మనం సాధించిన విజయాలు మామూలు విజయాలు కాదు. గతంలో జరిగిన ఉప ఎన్నికలు, మొన్న జరిగిన ఉప ఎన్నికలు కూడా మన విజయానికి సంకేతాన్ని ఇస్తున్నాయి. ఈ సంకేతాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో విద్యార్థులతో పాటు మిగతా ఎవరైతే యువకులు ఉన్నారో, ఎవరైతే నైరాశ్యానికి గురవుతున్నారో వాళ్ళు ఇప్పుడున్నటువంటి సందర్భాన్ని ఇంకా నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేకుండా పాజిటివ్ కోణంలో మనం ఆలోచించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి ఆలోచించుకోవాలి. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, మౌనంగా కూర్చుంటే సమస్య సాల్వ్ అవుతుంది అనుకుంటే అది ఇంకా అగ్గిగా మండే అవకాశం ఉన్నది. శాస్త్రి భవన్ దాకా వచ్చినటువంటి తెలంగాణ బిడ్డలు 10 జనపద్ దాకా రావడానికి కూడా సంకోచించారన్న విషయాన్ని సోనియా గాంధీ గుర్తు పెట్టుకున్నట్టు ఉంటే తెలంగాణ డెలివరీ తొందరగా అవుతుంది అనేటువంటి విశ్వాసం మాకుంది. ఆ విశ్వాసంతో పోరాడదాం. పోరాటంలో వచ్చేటువంటి సమయాన్ని ఇవాళ మనం అంకురార్పణ చేసినాం. ఆత్మహత్యలు వద్దనంటున్నాం. వద్దనుకుంటేనే పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ఈ పోరాట క్రమంలో కాంగ్రెస్ కు ఖతం కరో, తెలుగుదేశం కు దఫన్ కరో, తెలంగాణ హాసిల్ కరో, ఇదే నిర్ణయంతో ముందుకెళ్తానని తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. మండు టెండర్లను కూడా లెక్క చేయకుండా మరి మహిళలు కూడా చాలా మంది వచ్చారు. తులు ఉమ గారు, మరియు జాగృతి కవిత గారు, ప్రొఫెసర్ రమ మేల్కోటి గారు, మా ఉద్యోగ సంఘ నాయకురాలు రంజన గారు, డాక్టర్ విజయలక్ష్మి గారు చాలా మంది వచ్చారు. ఇప్పుడు ప్రొఫెసర్ రమా మేల్కోటి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాం. మిత్రులారా, ఒకే ఒక విషయం గురించి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడే చెప్పారు 849 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని. 852 ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో జరిగినాయని ఇప్పుడే మనకు తెలిసింది. అయితే ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీలకు, కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ వీళ్ళకి ఇప్పటికీ కూడా దీని గురించి ఒక ఆలోచన, ఒక స్పందన అనేది లేకపోవడం అంటే అది ఎంత భయంకరమో మనం ఆలోచించాలి. రెండవది, ఇప్పుడు జరిగిన మొన్న ఎన్నికల ఫలితాల తర్వాత అయినా ఈ పార్టీలకు కొంత కాకపోతే కొంతైనా జ్ఞానోదయం అనేది అవుతుంది అని ఆశించాము. అయితే ఇప్పుడు ఆశలు కూడా మనకు లేవు. అంచేత ఒకే ఒక మార్గం, అందరూ కలిసికట్టుగా పోరాడితేనే తెలంగాణ వస్తుంది. కానీ ఆత్మహత్యలు మాత్రము ఎవ్వరూ కూడా ఆత్మహత్యల సంగతి ఆలోచించకూడదు, చేసుకోకూడదు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటే అది ఒక నిస్పృహకు దారితీస్తుంది. పెద్దవాళ్ళైనటువంటి మా వాళ్ళకు కూడా నిస్పృహ కలుగుతుంది. కనుక దయచేసి ఆత్మహత్యలు అనేవి ఏ విధంగానైనా మనందరం కూడా కలిసి ఆపాలి. చేసుకోకూడదు ఎవరు కూడా. ధైర్యంతో, ఒక స్ఫూర్తితోటి మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా మనం తెలంగాణ తెచ్చుకుంటాము. ఎవరు ఇచ్చేది కాదు ఈ తెలంగాణ, మన తెలంగాణ మనం తప్పనిసరిగా మనం తెచ్చుకుంటాము అనే నమ్మకంతో మనం ముందుకు సాగాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. హైదరాబాద్ ఫోరం తెలంగాణ తరఫు నుండి, వ్యక్తిగతంగా నా తరఫు నుండి ఒకే ఒక కోరిక ఏంటంటే, మా జీవితంలో మేము తెలంగాణ చూడాలి, తప్పనిసరిగా అది వస్తుంది అనే ఆశతోటి మేము తప్పనిసరిగా అందరితో కలిసి ఉంటాము. యువతకు ఒకే ఒక విజ్ఞప్తి, దయచేసి మీరు మాత్రం ఆత్మహత్యల గురించి ఆలోచించొద్దు. అవి మర్చిపోయి ఒక ధైర్యంతో, ఒక స్ఫూర్తితోటి ముందుకు సాగితే మేమంతా కూడా మీ వెనకే ఉంటామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మా ఉద్యోగ సంఘం నాయకుడు ఇంజనీర్ జేసీ వెంకటేశం గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. వేదిక మీద పెద్దలు, తర్వాత నాతోటి ఉద్యోగ సోదరులు, తర్వాత అందరూ కూడా, మీ అందరూ కూడా తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ తరఫున ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా
నేను ఒకటే చెప్తున్నాను, ఇంజనీర్లుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, మా అన్నలని, తమ్ముళ్ళని, చెల్లెలని మీరు ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో తెలంగాణ రావడం కూడా అంత నిజం అని చెప్పి నేను నా తమ్ముళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీరు ఏమాత్రం కూడా చేసుకోకండి. తెలంగాణ ఎంతో దూరంలో లేదు. బహుశా ఈ బడ్జెట్ సమావేశంలోనే బహుశా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాము. ఈ యొక్క ప్రతిపక్షాలు కూడా నిర్ణయం తీసుకుంటారని అనుకున్నాం. ఒకవేళ తీసుకోలేకపోయినా అనుకో, ఖబర్దార్, మీకు ఈ రోజు నిన్నగా మొన్ననే హెచ్చరిక చేశారు ప్రజలు. మీరు అందరూ అనుకున్నారు తెలంగాణ వాదం ఎక్కడుందండి, ఎప్పుడో పోయింది అనుకున్నారు. ఓ ప్రభుత్వమా, మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అన్నారు కదా, ఎక్కడన్నా ఉద్రిక్తమైన వాతావరణం ఉందా? ఎక్కడైనా ఉద్యోగులు సమ్మె చేస్తున్నామా? ఎక్కడైనా విద్యార్థులు అలజడి చేస్తున్నారా? మరి ఈ ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరిగినాయి, ఏమి రిజల్ట్ ఇచ్చిండ్రు? తెలంగాణ వాదం ఉందా లేదా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. కానీ దాన్ని కూడా కోడిగుడ్డుకి ఈగలేరినట్టు ఒక ఆయన అంటాడు, గతంలో ఒక పార్టీ 80,000 మెజార్టీ ఉండనే ఇప్పుడు 40,000 వచ్చింది అంటాడు. మీరు గుర్తుంచుకోండి, రేపు 2014లో కూడా మీరు ఎటువంటి పరిశోధన చేస్తారంటే గతంలో 40,000తో గెలిచారు, ఇప్పుడు 35,000తో గెలిచారు అనుకుంటారు. ఇక మీరు మాత్రం అసెంబ్లీలో కానీ మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. దయచేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఇక మీరు ఒక్కసారి అవలోకన చేసుకోండి. మాకు తెలంగాణ ఈ ఆత్మహత్యలు ఆపండి. మీ ఇంట్లో ఒక్క పిల్లవాడి, మీ కొడుకు ఏమాత్రం చిన్న జబ్బు వస్తే హాస్పిటల్లో తల్లిదండ్రులు ఎంత వేధిస్తారో ఒక్కసారి చూడండి. ఈ తెలంగాణలో 850 పై చిలుకు విద్యార్థులు మీరు ఎట్లా నిద్రపోవాలి? మీకు ఎట్లా నిద్ర వస్తుంది? మీకు ఇప్పటికే అర్థమైంది. ఆనాడు ఒక విద్యార్థి చనిపోతే మీరు శవాల దగ్గర ప్రమాణం చేసేవారు. ఈ రోజున మీరు ఆలోచించండి, మీరు ఎక్కడ ఉన్నారు? ఒక్క శవం దగ్గరికి వచ్చే ధైర్యం మీకుందా అని మీరు ప్రశ్నిస్తున్నారు. ఆ పరిస్థితికి మీరు తెచ్చుకోవద్దు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. పాలక ప్రతిపక్షాలు కళ్ళు తెరిచి మీరు తెలంగాణ, ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఇది న్యాయమైన కోరిక. ఏ ఉత్తరప్రదేశ్లోనో ఏ రాష్ట్రంతోనో ఇది ముడిపెట్టకూడదు. తెలంగాణకు 60 సంవత్సరాల నుంచి కొన్ని వందల మంది ఆనాడు తుపాకీ గుళ్ళకు బలైతే ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంతకు ముందే పెద్దలు చెప్పారు, నిజంగా ఆత్మహత్యలు చేసుకోకుండా ఇంకా వేరే విధంగా ఏమైనా చేస్తే మీరు ఆలోచించండి, ఏమైతుందో మీరు ఆలోచించుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, విద్యార్థులారా, యువకులారా, మేము మీ వెనక ఉన్నాం. అవసరమైతే మరొకసారి సకల జనుల సమ్మెకు మేము దిగుతాం. మళ్ళీ మేము దిగి ప్రభుత్వానికి సవాలుగా నిలిచి తెలంగాణ సాధించుకుంటాం. ఎందుకంటే రాబోయే తెలంగాణలో మీరే అనుభవించాలి. కాబట్టి మరొకసారి నేను ఇంజనీర్ల తరఫున, మా ఉద్యోగుల తరఫున నేను మన పదే విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుసు. జై తెలంగాణ! సాధిస్తాం, సాధిస్తాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. విద్యార్థి జేఏసీ కిషోర్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. విద్యార్థి జేఏసీ నుంచి ఇంకెవరైనా ఒక పేరు ఇస్తే వాళ్ళు కూడా మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా అమరులైనటువంటి నా విద్యార్థి అమరవీరులందరికీ, ఉద్యమకారులందరికీ, తరతరాల పరపీడన పరిపాలన బంధనాల ఛేదనకై కసిగా ఒడిగా అడిగిడుతూ పరిగెడుతూ అలసి సొలసి అమరులైనటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా తెలంగాణ విప్లవ జోహార్లు. ఒకటే విశేషం, మీరు చచ్చిపోయి మీ చావు వల్ల నిస్పృహకు గురైనటువంటి తెలంగాణ ఉద్యమ నాయకత్వం వాళ్ళ లోపల వాళ్ళు చచ్చిపోయి, ఉద్యమ నాయకులు నిస్పృహ కోల్పోయి, విద్యార్థి నాయకులు నిస్పృహ కోల్పోయి మీరు చనిపోవడం వల్ల మీ అమ్మ నాన్నలకు కడుపు కోత పెట్టి చివరికి ఎవరిని సంతోషపెడుతున్నామంటే, వీళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇక్కడ ఆగమైపోయినటువంటి తెలంగాణ ఎట్లా ఆగమైపోయింది, వీళ్ళు చచ్చిపోతారు కాబట్టి మనకి ఇంకా బాటలు మంచిగా పడుతున్నాయని చెప్పేసి ఆంధ్రుడు సంకల్పం గుర్తున్నటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉన్నది. చచ్చిపోతే మనకేం పెడుతుంది? వీళ్ళంతా పోతే కనుక తెలంగాణ శ్మశానం అయితే కనుక ఆ శ్మశానం మీద కూడా, శవాల మీద కూడా మనం రాజకీయం చేసి మనం సంపాదించుకోని చెప్పేసి ఆంధ్ర పెత్తందారులు, వలసవాద పాలకులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి ఆత్మహత్యలకు ఎవరు కూడా పాల్పడవద్దు అని చెప్పేసి విద్యార్థి జేఏసీ నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ గత చరిత్ర కనుక తెలిసి ఉంటే, తెలంగాణ పాఠ్యాంశాలలో తెలంగాణ చరిత్ర చెప్పి ఉంటే, నా కొమరం భీం ఏం చేసినటువంటి విషయం చెప్పి ఉంటే, నా దొడ్డి కొమరయ్య ఏం చేసినటువంటి విషయం చెప్పి ఉంటే, నా చాకలి ఐలమ్మ ఏ విధంగా తెలంగాణ కోసం ఆ యొక్క సమస్య ఉత్పన్నమైనటువంటి ఆ సమస్య కోసం కొట్లాడిందో చెప్పి ఉంటే, ఇగో ఈ సందులకెళ్ళి పోవద్దు దొడ్డి కొమరయ్య, అక్కడి నుంచే ఎదురుగా నీకు తుపాకీ మూతలు మోగుతా ఉన్నాయి, ఆ సందుగంట పోతే చనిపోయే అవకాశం ఉందంటే చావటానికి వెనకడుగు వేయనేలేను, అవసరమైతే చావడానికి సిద్ధపడి యుద్ధ రంగంలో ప్రాణాలు కోల్పోతానని చెప్పేసి మొట్టమొదటి తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమరయ్య ఆ దిక్కుపోయి తుపాకీ తూటాకు అమరుడైండు. ఈ చరిత్ర ఎక్కడ తెలిపాలి తెలంగాణ. జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఈ అడవి, ఈ నీళ్లు, ఈ భూమి నాది, నీకెందుకు పన్ను కట్టాలని అని చెప్పేసి ఉద్యమం చేసినటువంటి కొమరం భీం చరిత్ర మనకు చెప్పారు. గెరిల్లా ధర్మాన్ని, గెరిల్లా సిద్ధాంతాన్ని నమ్మి కత్తితో పొడిస్తే కడుపులో ఉన్నటువంటి పేగులు బయటపడితే ఒక చేత్తో పేగులు పట్టుకొని మరో చేత్తో తుపాకీ పట్టుకొని గెరిల్లా సిద్ధాంతం కోసం సాయుధపడడం ద్వారా నేను చనిపోవడానికి సిద్ధపడతా, కానీ చివరి కంట పానం ఉన్నంత వరకు నేను ఉద్యమంలో ఉంటా అని చెప్పేసి ఒక చేత్తో పేగులు పట్టుకొని మరో చేత్తో తుపాకీ పట్టుకొని కొట్లాడినటువంటి నా గొట్టి ముక్కల గోపాలరెడ్డి చరిత్ర కనుక ఈ రోజు నా తెలంగాణ ప్రజలకు తెలిసి ఉంటే ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోరు. కుట్ర, తెలంగాణ చరిత్రను కూడా దగచేసేటువంటి కుట్ర, తెలంగాణ చరిత్రని, సంస్కృతి, తెలంగాణ ఉద్యమాన్ని, రానున్నటువంటి మన నిధులని, నీళ్ళని ప్రతి ఒక్కదాన్ని కుట్ర చేసి తరలించకపోయి దాచిపెట్టినటువంటి ఇగో ఈ ఆంధ్ర వలసవాద పాలకులకు తగిన బుద్ధి చెప్తేనే మన తెలంగాణ మనకు వస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు, కొన్ని ప్రేమ గురించి చచ్చిపోయారు, కొన్ని తెలంగాణ గురించి చచ్చిపోయారు, ఎవరు దేని గురించి చచ్చిపోయినా కూడా నేను శ్రద్ధాంజలి గడుస్తున్నాను అని చెప్పేసి మాట్లాడతాడు. ఏ ఒక్కనాడైనా సరే తెలంగాణ మొత్తంలో అక్కడెక్కడో శ్రీలక్ష్మిని నన్ను ప్రేమించని చెప్పేసి ఆ ఎగ్జామ్ హాల్లోకి పోయి కట్టి తీసుకొని నరికినటువంటి సంఘటన ఎప్పుడన్నా తెలంగాణ ప్రాంతంలో కనిపించిందని అడుగుతున్నా. తెలంగాణ ప్రజలు కూడా ప్రేమిస్తారు. ఎవరిని ప్రేమిస్తారు? తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నటువంటి నా విద్యార్థి నాయకులను ప్రేమిస్తారు, అమ్మనటువంటి నా విద్యార్థి నాయకులను ప్రేమిస్తారు. అదే సందర్భంలో కన్న తల్లి లాంటి నా తెలంగాణను ప్రేమిస్తారు, నా కన్న తల్లిని కూడా ప్రేమిస్తారు. మీ దగ్గర దొరికితే ఆంధ్ర అలాంటి సంస్కృతి నీకున్నది, మా దగ్గర ఎలాంటి ఎప్పుడు కూడా అలాంటి సంఘటన జరగలేదు. ఉద్యమాన్ని పక్కతో పట్టించడం కోసం అమరవీరుల ఆత్మ త్యాగాన్ని కూడా మరణం చేసే విధంగా మాట్లాడతారు ఆంధ్ర వలస పాలకులు. అయినా సరే ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఏ సందర్భంలో ఎలాంటి పిలుపునిచ్చినా సరే పొలిటికల్ చేసి జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో విద్యార్థి చేసిగా మేము వెన్నంటి ఉంటామని చెప్పేసి మరొకసారి ఈ వేదిక నుంచి హామీ ఇస్తూ తెగించి కొట్లాడదాం. ఎవరం కూడా ఏ స్థాయికైనా సరే తెగించి కొట్లాడదాం. అవసరమైతే రాజకీయంగా వాళ్ళని హత్య చేసేసి సరే తెలంగాణ సాధించుకుందాం. మనం మాత్రం ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ.